భయ్యా మనం వర్కౌట్ చేసేటప్పుడు మంచి హెవీ మోటివేషనల్ సాంగ్ వింటూ మనం పిఆర్‌లో బ్రేక్ చేస్తూ ఉంటాం. అదే టైంకి సెట్ మధ్యలో ఏమైద్దో ఏంటో తెలీదు గానీ సడెన్‌గా హెడేక్ అనేది స్టార్ట్ అయిద్దనమాట. మీలో ఎంతమంది ఇలాంటిది ఫేస్ చేశారు? ఒకవేళ ఫేస్ చేస్తే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. రీసెంట్‌గా నేను ఒక అతనితో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, బ్రో నాకు సడెన్‌గా హెడేక్ వస్తుంది. లెఫ్ట్ నుంచి రైట్‌కి వస్తుంది. సో నాకేమవుతుందో ఏంటో తెలీదు. సెట్ మధ్యలో అలా కుంగిపోయి కింద పడిపోయాడు. ఎందుకు ఇలాగయింది బ్రో అని చెప్పి నన్ను అడిగాడు. దానికి రీజన్ ఏంటంటే ఎక్స్‌ట్రాక్షనల్ వాస్కులర్ హెడేక్ అంటారు. అంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ హెడేక్ అని అంటారనమాట. ఎస్పెషల్లీ ఈ హెడేక్స్ ఎందుకు వస్తాయంటే ఎక్సర్సైజ్ చేసే మధ్యలో వస్తది. ఒకటి నీ బ్లడ్ ప్రెషర్ అనేది పైకి అయినప్పుడు, లేదు అంటే నీ బ్రీత్ ని ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హోల్డ్ చేసేసుకుని ఉంటే హెడేక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ హెడేక్ అనేది ఎంతసేపు ఉండొచ్చు బ్రో అని మీరు నన్ను అడిగితే కనుక కొంతమందికి 5 మినిట్స్ ఉండొచ్చు, ఇంకొంతమందికి 1 అవర్ ఉండొచ్చు, ఇంకొంతమందికి 24 గంటలు ఉండొచ్చు, ఇంకొంతమందికి 48 అవర్స్ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ దేర్ బాడీ కండిషన్, డిపెండ్స్ అపాన్ దేర్ హెల్దీ లైఫ్ స్టైల్. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీరు కంగారు పడితే కనుక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. లేదు మీరు ఇంట్లోనే హైడ్రేట్ అవుతూ కొంచెం బాడీకి మంచి ప్రాపర్ రికవరీ, మీరు నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్స్ కి వెయిట్ లిఫ్టింగ్ సెషన్ కి వెళ్ళినప్పుడు మీ బ్రీతింగ్ టెక్నిక్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి పొరపాట్లు అనేవి జరగదు. 24 అవర్స్ పైన ఉంటే గనక హెడేక్ 2 to 3 డేస్ అనేది రెస్ట్ ఇవ్వండి. అలా ఇలాంటి ప్రాబ్లం ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫేస్ చేసిన వ్యక్తి ఉంటారుగా వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేసేయండి.